హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన రెసిపీస్లో ఒక మంచి రైస్ ఐటెంని చూపించబోతున్నానండి. వీకెండ్ వచ్చిందంటే చాలండి, మా అమ్మ ఈరోజు ఏం చేస్తావు, ఈరోజు ఏం స్పెషల్ చేస్తావు, ఇంకా ఇంట్లో అయితే ఇవే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా, అలానే కొంచెం ఈజీగా అయిపోయేలాగా నేను ఈరోజు ఒక రైస్ ఐటెంని చూపించబోతున్నానండి. అండ్ ఇదైతే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా కాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసేసుకొని ఒక హాట్ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకున్నానండి. సో తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసేసి ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ని, ఒక 1.5 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసేసి కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసేసి చక్కగా బాగా కోట్ అయ్యేలాగా చక్కగా ఇలాగా కలుపుకోవాలండి. సో కొంచెం అలాగా పైపైన మొత్తం కోట్ చేసేసిన తర్వాత పైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఆ కాలీఫ్లవర్ క్యూబ్స్కి బాగా కోట్ అయ్యేలాగా ఇలాగ కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. సో మీకైతే బాగా ఆ పౌడర్ అంతా కూడా ఏంటంటే మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎక్కువ పౌడర్ యూస్ చేస్తే కనుక ఏంటంటే, అంటే ఎక్కువ పిండిని యూస్ చేస్తే జల్లిచ్చేసేసేయండి. సో ఇలాగ బాగా కోట్ చేసేసిన తర్వాత మనం ఆయిల్ని ఇలా డీప్ ఫ్రై కోసం వేట్ చేసిన తర్వాత ఇలా ఒక్కొక్క క్యూబ్స్ని వేసేసుకొని వేయించుకోవాలండి. అండ్ మరీ ఎక్కువగా వేసేయద్దండి. సో కొన్ని మాత్రమే ఇలా వేసేసుకొని మీరు వేయించుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. సో చక్కగా మనకి ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా కూడా ఏంటంటే మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగ ఇప్పుడైతే చూసారా, మనము పిండి కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండిని యూస్ చేయడం వల్ల మంచి ఇలాగా వస్తుందన్నమాట. అండ్ క్రిస్పీనెస్ కూడా చాలా చక్కగా వస్తుందండి. సో ఇలాగా అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు నేనేంటంటే సేమ్ ప్యాన్లో మసాలా దినుసులు అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. కొంచెం చెక్క, లవంగం, అలానే ఇలాచీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం జీడిపప్పును కూడా వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసేసుకొని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంచుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా చక్కగా వేయించేసుకోవాలండి. సో ఇలా మనకి ఒక 2 నిమిషాల్లోనే వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్రైని, నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై అంటున్నాను అండి, మీరు కాలీఫ్లవర్ క్యూబ్స్ అనుకోవచ్చు, పకోడీ అనుకోవచ్చు, సో మీకు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఇలాగ యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఇలా కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత సో నేను రైస్ని అయితే ముందే బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే సో కొంచెం వైట్ రైస్ పిల్లలకు కూడా ఉండిపోతుంది అని. సో ఇలాగా బాయిల్ చేసిన రైస్లో 2 కప్స్ బాయిల్డ్ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసాయండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసాను అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేసేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కంబైన్ చేసేసుకోవాలండి. సో ఇదేంటంటే మీరు స్లోగా కంబైన్ చేసేసుకోండి, ఎందుకంటే మనకి కాలీఫ్లవర్ యాడ్ చేసేసిన తర్వాత ఏంటంటే చక్కగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇది కంబైన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇందులోకి ఏ సైడ్ డిష్ లేకుండా, అంటే ఏదన్నా కుర్మా టైప్ కానీ ఇలా ఏమీ లేకుండా కూడా ఇలాగ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోవచ్చండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఒక ఫ్రై ఒక్కటే కొంచెం టైం పడుతుందన్నమాట. సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.